వెల్కమ్ టు గుడిపూడి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు మున్నార్లో ఉన్న టాప్ బెస్ట్ ప్లేసెస్ని ఈ వీడియోలో చూడబోతున్నారు. మున్నార్ సరౌండింగ్స్లో ఉన్న బెస్ట్ ప్లేసెస్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మనం ఎకో పాయింట్, రోజ్ గార్డెన్, మద్దుపెట్టి స్పీడ్ బోటింగ్, ఎలిఫెంట్ పార్క్, ఫోటో పాయింట్, అలాగే టీ గార్డెన్, మద్దుపెట్టి టీ ఫ్యాక్టరీ మరియు సన్సెట్ పాయింట్ ఇంకా కలరా వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. మున్నార్ ఒక అద్భుతమైన హిల్ స్టేషన్. పచ్చటి తేయాకు తోటలు, మనోహర ప్రదేశాలు ఈ ప్రదేశాన్ని టూరిస్ట్ ప్లేస్గా చేశాయి. మున్నార్ సంవత్సరంలో ఏ మంత్లో అయినా విజిట్ చేయొచ్చు. మేము నైట్ క్యాబ్లో కొచ్చి నుంచి మున్నార్కి ట్రావెల్ చేశాము. మేము వచ్చే దారిలోనే చాలా వాటర్ ఫాల్స్ మాకు కనిపించాయి, కానీ నైట్ అవ్వడం వల్ల మేము వాటిని స్కిప్ చేయాల్సి వచ్చింది. మీరు కనుక క్యాబ్లో రావాలనుకుంటే మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం టు ట్రావెల్. మున్నార్లో 4 రూట్స్ ఉంటాయి: మట్టుపెట్టి, కోయంబత్తూర్, తెక్కడి అండ్ ఎర్నాకుళం. ఇవి 4 డైరెక్షన్స్లో ఉంటాయి. మీకు మున్నార్ బస్ స్టాండ్ సరౌండింగ్స్లోనే హోటల్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. మేము ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయిపోయి ఫుల్ డేకి ఆటో మాట్లాడుకున్నాము. ఈ ప్యాంప్లెట్ మున్నార్లో ఉన్న ప్రతి ఒక్క ఆటో ఆర్ క్యాబ్ డ్రైవర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క డైరెక్షన్కి ఒక్కొక్క ఛార్జ్ ఉంటుంది. మేము 2 డైరెక్షన్స్లో ఉన్న బెస్ట్ ప్లేసెస్ని చూస్ చేసుకుని ఫుల్ డేకి 1700కి ఆటోని మాట్లాడుకున్నాం. మున్నార్ అనేది 3 పర్వతాల వాగుల సంగమంలో ఉంది. సముద్ర మట్టానికి 1600 మీటర్ల ఎత్తులో ఉంది. ఒకప్పుడు బ్రిటిష్ పాలకులకు ఇది సమ్మర్ రిసార్ట్. ప్రతి సీజన్లో మున్నార్ ఒక కొత్త రూపం సంతరించుకుంటుంది. విశాలమైన టీ తోటలు, అందమైన పట్టణాలు, వైండింగ్ లైన్లు మరియు హాలిడే సదుపాయాలు అన్నీ దీన్ని ఒక ప్రముఖ రిసార్ట్ టౌన్గా మార్చాయి. ఈ అడవులు మరియు గడ్డి మైదానాల్లో కనిపించే అద్భుతమైన పుష్ప సంపదలో నేల కురించి ఒకటి. ఈ పువ్వు ఈ కొండలలో 12 సంవత్సరాలకు ఒకసారి పూస్తుంది. మున్నార్లో సౌత్ ఇండియాలోనే అతి ఎత్తైన పర్వత శిఖరం అన్నముడి ఉంది. దీని ఎత్తు 2695 మీటర్లు. ఈ అన్నముడి ట్రెక్కింగ్కి ఎంతో అనుకూలమైనది. మనం ఇప్పుడు ఎకో పాయింట్ కి వచ్చాము. ఇక్కడ ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 10 రూపాయలు. ఇక్కడ ఫోటోషూట్ కి చాలా పర్ఫెక్ట్ గా ఉంది. మనం ఈ ప్రదేశంలో గట్టిగా అరిస్తే తిరిగి అది మనకే వినిపిస్తుంది. అందుకే ఈ ప్రదేశాన్ని ఎకో పాయింట్ అని అంటారు. ఇక్కడికి వచ్చిన విజిటర్స్ అందరూ అలా అరుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అరుస్తున్న వాయిస్ వినండి. ఎకో పాయింట్ ని ముగించుకుని మేము ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ టీ చాలా టేస్టీగా ఉంది. మన నెక్స్ట్ ప్లేస్ మట్టుపెట్టి డ్యామ్ బోటింగ్ కి వెళ్తున్నాము. ఎకో పాయింట్ నుంచి మడ్డుపెట్టి డ్యామ్ అనేది 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఈ మడ్డుపెట్టి డ్యామ్ బోటింగ్ అనేది సన్మూన్ వ్యాలీ బోటింగ్ సెంటర్ దగ్గర ఉంది. ఇక్కడ మేము స్పీడ్ బోటింగ్ కి టికెట్ తీసుకున్నాము. మా 4 మెంబర్స్ కి 1200 అయ్యింది. టికెట్ కౌంటర్ నుంచి 1/2 కిలోమీటర్ కిందకి వెళ్తే మనకి బోటింగ్ పాయింట్ అనేది వస్తుంది. ఇదే మడ్డుపెట్టి బోటింగ్ పాయింట్. లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇదే స్పీడ్ బోట్. రండి వెళ్దాం. మనం బోట్ ఎక్కేటప్పుడు మనకి ఒక లైఫ్ జాకెట్ ఇస్తారు. దానికే విజిల్ కూడా ఉంది, ఎమర్జెన్సీ అప్పుడు బ్లో చేయడానికి. మన స్పీడ్ బోట్ మొదలైంది. వీక్షించండి. మద్దుపెట్టి డ్యామ్లో స్పీడ్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అడ్వెంచరస్గా ఉంది. ఇంకా లొకేషన్ గురించి అయితే చెప్పనవసరం లేదు. వ్యూస్ సూపర్బ్గా ఉన్నాయి.
ఇదే మట్టుపెట్టి డ్యామ్. ఇప్పుడు మనం డ్యామ్ మీద నుంచి ఒక పక్క నుంచి ఇంకో పక్కకి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది మడ్డుపెట్టి డ్యామ్ డౌన్ స్ట్రీమ్ సైడ్. ఇదే మడ్డుపెట్టి రిజర్వాయర్. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి టీ గార్డెన్స్. టీ లేదా ఛాయ్ అనేది ప్రపంచం మొత్తంలో ఎక్కువగా తాగే పానీయము. ఇది చల్లని శీతాకాలాన్ని తట్టుకోగల గట్టి మొక్క మరియు కనీసం 100 సంవత్సరాల జీవితాన్ని కలిగి ఉంటుంది. ఇది నిజంగా ప్రకృతి యొక్క అద్భుతమైన కళాఖండం. ఇక్కడ పచ్చని కొండల్లో చల్లని గాలి వీస్తూ మధురమైన జ్ఞాపకాలు ఎన్నో సంపాదించుకోవచ్చు. మున్నార్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ విత్ ఫ్యామిలీ. ఇక్కడ మన మనసుకి చాలా ప్రశాంతత దొరుకుతుంది. ఈ టీ గార్డెన్స్ నుంచి మనం దూరంలో ఉన్న అత్తుకల్ వాటర్ ఫాల్స్ ని వీక్షించవచ్చు. ఈ టీ గార్డెన్స్ కి ఉన్న అటు సైడ్ వ్యూ వచ్చేసి నేను మీకు పక్కన డిస్ప్లే చేశాను. మేఘాల్లో తేలిపోవాలనుందా? అయితే తప్పకుండా మీరు మున్నార్ని వీక్షించండి. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రోజ్ గార్డెన్. సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తున ఉన్న అద్భుతమైన ప్రదేశం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడైనా సందర్శించవచ్చు. ఇక్కడ ఉన్న పూలు చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ అందమైన పూల పేర్లు ఇండియన్ అజేలియా. దాని గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు పక్కన ప్రొవైడ్ చేశాను. అరుదైన రకరకాల పూలతో పాటు ఇక్కడ హెర్బల్ గార్డెన్ కూడా ఉంది. వాటి చుట్టూతా పెద్ద మొత్తంలో తేయాకు తోటలు ఉన్నాయి. ఈ రోజ్ గార్డెన్ కి ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ పర్ హెడ్. ఈ హిల్ స్టేషన్ లోని రోజ్ గార్డెన్ ప్రకృతిని ఆస్వాదించడానికి ఇష్టపడే వారందరికీ మరపురాని అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ రకరకాల మొక్కలు మరియు పూల గురించి గమనించి తెలుసుకోవచ్చు. మొక్కలు నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు వికసిస్తాయి. కాబట్టి వచ్చే విజిటర్స్ ఈ టైంలోనే రండి.
మేము లంచ్కి ఇక్కడ మున్నార్లో ఫేమస్ అయిన హోటల్ గురుభవన్కి వచ్చి లంచ్ చేసాము. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఫోటో వ్యూ పాయింట్. ఈ ఫోటో పాయింట్లో ప్రవేశించడానికి నో ఎంట్రీ టికెట్. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు మీ ఫోటోలు తీయడానికి అందుబాటులో ఉంటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఇక్కడికి రావడానికి ఉత్తమైన సమయం. ఈ ఫోటో పాయింట్ దగ్గర సీనరీ చాలా అందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన విజిటర్స్ అందరూ ఫొటోస్ తీసుకుని వెళ్తున్నారు. ఈ ఫోటో పాయింట్లో మీరు టీ ఫీల్డ్స్ని చాలా దగ్గరికి చూస్తారు. ఈ ఫోటో పాయింట్ చుట్టుపక్కలనే షాపింగ్ ఏరియా కూడా ఉంది. మీరు కావాలంటే మున్నార్లో ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. మున్నార్లో ప్రతి ఉదయం కొత్త ఆశలతో కొత్త కలలతో మొదలవుతుంది. మున్నార్లో మనం ప్రకృతితో కలిసిపోయే ఒక కొత్త అనుభవం కలుగుతుంది. ఇక్కడి ఫోటో పాయింట్ దగ్గరే హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కార్మెలగిరి ఎలిఫెంట్ పార్క్. కార్మెలగిరి ఎలిఫెంట్ పార్క్ వచ్చేసి మట్టుపట్టి డ్యామ్కి వెళ్లే దారిలో ఉంది. ఇక్కడికి విజిటర్స్ ఎలిఫెంట్ రైడ్ కోసం వస్తూ ఉంటారు. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే వచ్చిన విజిటర్స్తో ఎలిఫెంట్ చాలా ఫ్రెండ్లీగా షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఎలిఫెంట్ మీద కూర్చుని ఫీల్డ్స్ చుట్టూ రైడ్ చేయొచ్చు. ఎలిఫెంట్ పార్క్ నుంచి 1 కిలోమీటర్ ముందుకి ప్రయాణిస్తే మడ్డుపెట్టి టీ ఫ్యాక్టరీ వస్తుంది. మనం మద్దుపట్టి టీ ఫ్యాక్టరీకి వచ్చేసాము. ఇక్కడ టీ ఫ్యాక్టరీ లోపల టీ ఆకుల నుంచి టీని తయారు చేసే ప్రాసెస్ని చూడవచ్చు. ఇక్కడ టీ మరియు ఐస్ క్రీమ్స్ చాలా ఫేమస్గా ఉన్నాయి. మేము టీ టేస్ట్ చేసాము. ఇప్పుడు మనం రిపిల్ టీ ఫ్యాక్టరీలోకి వెళ్తున్నాము. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ అనేవి దొరుకుతాయి. అందులో మనకి ఇలాచీ, జింజర్, మసాలా మరియు రోజ్ టీ అనేవి చాలా బెస్ట్ ఫ్లేవర్స్. ఇక్కడ స్పైసెస్ కూడా చాలా బల్క్ అమౌంట్లో కల్టివేషన్ అనేది జరుగుతుంది. మన దేశంలో కొన్ని ప్లేసెస్కి ఇక్కడి నుంచే స్పైసెస్ అనేవి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఈ రిపిల్ టీ ఫ్యాక్టరీ పక్కనే టీ గార్డెన్స్ అనే వ్యూ పాయింట్ ఉంది. మున్నార్ చాలా వరకు ఫోటోజెనిక్ అయితే ఫోటో పాయింట్ రెండింతలు. ఈ ప్రదేశం విజిటర్స్ కి చాలా బాగా నచ్చుతుంది. మున్నార్ వాతావరణం చాలా ప్రత్యేకమైనది. ఒక అందమైన హిల్ స్టేషన్. ఈ టైంలో వేడి వేడి మ్యాగీ తింటే సూపర్ ఉంటది. ఎలా ఉంటది? సూపర్ ఉంటది. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి తప్పకుండా ఇక్కడ ఉన్న మ్యాగీని టేస్ట్ చేయండి. మ్యాగీ చాలా బాగుంది. మున్నార్లో క్యారెట్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇతనే మా ఆటో డ్రైవర్. వెళ్ళేదారిలో ఒక మంచి ఫోటో పాయింట్ ఉంటే అక్కడ దిగి అందరం ఫొటోస్ దిగాము. మీరు విజిట్ చేసినప్పుడు డోంట్ మిస్ దిస్. ఈ ప్లేస్ చూడటానికి కన్నుల విందుగాను చాలా ఆహ్లాదంగాను ఉంది. ఈ ప్లేస్ ఫ్యామిలీ ఫొటోస్కి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూస్తానికి చాలా బాగా ఉంది. మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. పచ్చదనం ప్రకృతికి అందం అనే దానికి నిదర్శనంగా ఉంది ఈ ప్రదేశం. చాలా చూడముచ్చటగా ఉంది. మీరు కూడా వచ్చినప్పుడు డోంట్ మిస్ దిస్ ప్లేస్.
మేము మా నెక్స్ట్ ప్లేస్ సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. మున్నార్ నీలకురింజి మొక్కకి ప్రసిద్ధి చెందింది. ఇది 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే పుష్పించే అరుదైన మొక్క. కురింజి సీజన్ కొండలు మరియు లోయలులోనే అది కనిపిస్తుంది. ఇదే సన్సెట్ వ్యూ పాయింట్. ఇక్కడికి విజిటర్స్ అందరూ వచ్చి అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్తో ఫొటోస్ తీయించుకుని వెళ్తారు. అక్కడ ఫోటోగ్రాఫర్స్ దగ్గరే కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఆ కాస్ట్యూమ్స్ని మనం ధరించి మనకు నచ్చిన విధంగా ఫొటోస్ దిగొచ్చు. ఫోటోలు తీయడానికి ఇది మరింత మెరుగైన ప్రదేశంగా కనిపిస్తుంది. మేము ఇక్కడ ఫొటోస్ దిగిన తర్వాత మా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. వెళ్ళే దారిలో ఇక్కడ టీ తోటలు చాలా అందంగా కనిపించాయి. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ క్లైమేట్ అనేది గంటకి మారిపోతూ ఉంటుంది. ఉదయం ఒకలా, మధ్యాహ్నం ఒకలా, సాయంత్రం ఒకలాగా. ఈవినింగ్ అయితే షార్ప్ 6 కల్లా రెయిన్ పడిపోతూ ఉంటుంది. పచ్చని తేయాకు తోటలు ఈ సుందరమైన ప్రకృతి దృశ్యంలో కొండలపై విస్తరించి ఉన్నాయి. ఈ ప్రకృతి ఫోటోగ్రఫీకి మరియు టీ రుచికి అనువైనవి. మున్నారు మరియు ఇడికిలో వివిధ రకాలైన సుగంధ ద్రవ్యాలను పండిస్తారు. ఇడికి జిల్లా 1972లో ఏర్పడింది. ఇది కేరళ రాష్ట్రంలోని సుందరమైన ప్రాంతం. అలా దారి పొడుగునే మనకి చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులో ఇదొక వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ అనేది మన వెళ్ళే రూట్లోనే ఉంటుంది. సో మనం అక్కడే పక్కన వెహికల్ ఆపుకుని మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. వాటర్ అనేవి ఎప్పుడు అలా పారడం వల్ల అక్కడ రాళ్ళు అనేవి కొంచెం స్లిప్పీగా ఉంటాయి. సో మీరు వెళ్ళేటప్పుడు సేఫ్టీ మెజర్స్ తీసుకుని వెళ్ళండి. మేము మా నెక్స్ట్ ప్లేస్ కలర్ వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. ఈ వాటర్ ఫాల్ మున్నార్ సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. సో మనం రోడ్ మీద వెళ్ళే దారిలోనే దీన్ని మనం వీక్షించవచ్చు. విజిటర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఈ వాటర్ ఫాల్ దగ్గర ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. మేము కూడా ఇక్కడ దిగి ఈ అందమైన దృశ్యాన్ని వీక్షించాము. ఈవినింగ్ అవ్వడం వల్ల మంచు బాగా పెరిగిపోయి మన చుట్టూ క్లౌడ్స్ అనేవి కమ్ముకున్నాయి. మున్నార్లో ఇలానే ఈవినింగ్ అవ్వగానే మొత్తం క్లౌడీగా రెయినీగా ఉంటుంది. ఇంకొంచెం టైం అయితే మనకి ముందున్న రోడ్ కూడా కనిపించదు, మంచు మొత్తం కమ్ముకుపోతుంది. మున్నార్ నా హృదయంలో ఎప్పటికీ నిలిచే ఒక అందమైన జ్ఞాపకం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ our video. Please don't forget to subscribe to Puri Family YouTube channel. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye.